ఈ పూట వర్తమానంలోకి మనం వెళ్తే మీ ముందు పెడుతున్నాను. మనం రాసుకున్న అంశము ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. థ్యాంక్ యూ అన్న ఫర్ ద లైట్స్. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము బూర ధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనెను. వెంటనే నేను ఆత్మవశుడనై తిని. దేవునికి స్తోత్రం చెప్పినట్టు ఒకసారి గట్టిగా హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో సంఘము ఇలా ఎత్తబడుతుంది అని మీకు ఎక్కడ కనబడదు. కొంతమందికి డైరెక్ట్ కావాలి, డైరెక్ట్ చూపించండి అంటారు. అలా ఎవరో కామెంట్ పెట్టారు మధ్యలో, బైబిల్లో యేసయ్యా అని ఎక్కడుంది అన్నాడు. బైబిల్లో లేనిది ఎందుకు చెప్తున్నారు? ఏదైతే బైబిల్ ఉన్నది మొత్తం పాటిస్తున్నట్టే. ఒక ఆయన అంటారు, అన్న ప్రభు వల్ల వారం వారం తీసుకోవాలి కదా, మీరు నెల రోజులకు ఒకసారి తీసుకుంటున్నారు ఏంటి అంటే, నేను ఎవరికి అనుకూలతను బట్టి వాళ్ళు తీసుకుంటున్నామా లేదనేది ఇంపార్టెంట్, కానీ ఎప్పుడు తీసుకుంటే అలా కాదు, వారం వారం తీసుకోవాలి. నేను వారం తీసుకోవాలి ఎక్కడుంది బైబిల్లో అన్న. ఆయన టక్కుమని అపోస్తల కార్యములు 2:40 ఠాక్మని పెట్టాడు ఆయన. అంటే రాజీవుడానికి ఈ వాక్యం కూడా తెలిసి ఉండదు అనుకున్నాడు ఏంటో మరి. ఏముంది బ్రదర్ అందులో అన్నాను. వాడు ప్రతిదినం దేవాలయంలో కూరుకొని రొట్టె విరిచారని ఉందండి అన్నాను. ఆదివారం ఉందా, ప్రతిదినం ఉందా అని అడిగాను. ప్రతిదినం వెళ్తున్నారా చర్చ్కి? రోజు కూటం పెడితే వస్తారా మీరు? లేదు. సరే, రెండోది, రొట్టె ఎక్కడ విడిచారు? దేవాలయంలో విరిచారా? ఇంటెంట మరి ఇంట్లో బల్లెత్తో తీసుకుంటారా? ఏం మాట్లాడుతున్నారు? దోమ లేకుండా వడగట్టి ఒంటెను మింగువారు మీరే అంటాడు ప్రభు. ఇదే వడబోతలో చిన్న దోమలు లాంటివి చిన్ని అన్నీ వడగొట్టేస్తారట. మన భాషలో చెప్పాలంటే టీ వడగొట్టి అల్లం ముక్కలు వేసేస్తున్నారంట టీ కప్పుల్లో. టీ పొడి వడగట్టేస్తున్నారు, కప్పులు ఏం పడుతున్నాయి? అల్లం ముక్కలు, యాలక్కాయ ముక్కలు అందరూ అందులో పడుతున్నాయి. ఏది ప్రాముఖ్యమో దాన్ని వదిలేసి ఏది అవసరం లేదో దాన్ని క్షుణ్ణంగా పాటించేవాళ్ళు ఎక్కువ అయిపోయారు. అదేంటో ఈ మధ్య చూస్తే యూట్యూబ్లో ఫలానా వాక్యం అందరూ ఇంతవరకు రాంగ్గా అర్థం చేసుకున్నారు, నేను కొత్తగా చెప్తాను నేను మొదలు. ప్రతి వీడియో అలాగే ఉంది. ఈ ఫలానా వాక్యాన్ని ఇప్పుడు సూది బెజ్జం గురించి అందరు ఇంతవరకు చాలా రాంగ్ అర్థం క్రైస్తవ సమాజం అంతా రాంగ్గా అర్థం చేసుకుంది. ఇప్పుడు చాలా దాని నిజమైన మీనింగ్ ఇది అని ఒకడు అంటాడు. అలాగా చాలా ఉన్నాయి. ఇంకో మీ మధ్య అయితే నేను షాక్ అయిపోయాను. అసలు ఏంటి వాదనలు? యేసయ్య అయ్య అంటే ఏంటి? తండ్రి. ఆయన పుట్టకముందే ప్రవచనం చెప్తుంది, ఆయన నిత్యుడగు తండ్రి. రిటైర్మెంట్ తీసుకునే తండ్రి కాదు ఆయన. హల్లెలూయా. పరలోకి వెళ్ళిన తర్వాత పరమ తండ్రి దగ్గర ఉన్నా ఇక ఆయన రిటైర్ అయిపోయినట్టు కాదు. నిత్యుడకు కుమారుడేం కాదు ఆయన. పరలోకంలో కుమారుడు లేడండి, దేవుడే ఉన్నాడు. ఈ కుమారుడే తండ్రి అయి దేవుడుగా కనపడతాడు అక్కడ. ఈ కుమారుడినే తండ్రిలో చూసుకుంటాం అక్కడ. స్తోత్రం చెప్పిన కాబట్టి ఒకసారి యేసును నాన్న అని పిలుచుకోవడం ఎంతో, యేసును తండ్రి అని పిలుచుకోవడం ఎంతో, యేసును అయ్యా అని పిలుచుకోవడం కూడా అంతే. హల్లెలూయా. ఇక ఆ మాటకు వస్తే, మీరు తండ్రులను పిలువబడవద్దు అంటాడు యేసయ్య. అన్నాడా లేదా? మరి పెళ్లి పడుతున్నామా లేదా? మా డాడీని ఏమనాలి ఇప్పుడు చెప్పండి ఒకసారి. మీరు తండ్రులను పిలువబడొద్దు, కొంతమంది ఆత్మీయ తల్లిదండ్రులను పెట్టుకుంటున్నారు. అబ్బో నాయన, మరి నిజమైన శారీరక తల్లిదండ్రులు లేరా? వాళ్ళని కూడా తండ్రి అనొద్దా? మరి వాళ్ళ నాన్నగారిని ఏమని పిలుచుకుంటున్నారు మరి వీళ్ళు? మీరు బోధకుడు అని కూడా పిలువబడొద్దు అన్నాడు. కానీ మేము బోధకులం.
దేన్ని ఎప్పుడు ఎలా వాడాలో తెలియదు. పోనీ అంతెందుకండి, ఆదివారం ఆరాధన చేయమని ఎక్కడ చూపించండి ఒకసారి కొత్త నిబంధనలో. ఆదివారం లేచాడు, కానీ ఆదివారం ఆరాధన లేదు బైబిల్లో. కళ్ళు మూయమని లేదు బైబిల్లో. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమెనని లేదు బైబిల్లో. ఆమెను అనమనని లేదు బైబిల్లో. ఏసు రక్తం చేయమని లేదు బైబిల్లో. యేసయ్యా బైబిల్లో లేదట. మరి ఇలాంటి వాళ్ళందరినీ ప్రభు ఆ టైంలోనే భరించాడులే. కొందరు మన కోసం వదిలేసాడు. అల్లెలు వీళ్ళే సద్దూకయ్యులు, శాస్త్రులు, పరిసయ్యులు, జలోతీయులు, హేరోదీయులు, ఆ వర్గాలకు చెందిన వాళ్ళు. వీళ్ళందరూ మహా గొప్ప విషయం ఏంటంటే వాళ్ళందరూ ధర్మశాస్త్ర ప్రవీణులే, మారుమనసు లేని ధర్మశాస్త్ర విజ్ఞులు. ఎంత ధర్మశాస్త్ర విజ్ఞులు అంటే, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసు దగ్గరకు చడుతున్నాడు, పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలన్నా అని అడిగాడు. అంటే చూసుకోండి మీరు, నిత్య జీవనకు వారసునగుటకు నేనేమి చేయాలని అడిగింది ఎవరు? ఒక ధర్మశాస్త్రోపదేశకుడు. అధిక ప్రభు అంటాడు, నువ్వు ధర్మశాస్త్రం చదవలేదా? బాల్యం నుండి ఏమి చదువుచుంటివి? ఈ మాత్రం ఇశ్రాయేలుకు బోధకుడు అయిన నీవు ఈ మాత్రము నువ్వు ఎరుగవా అంటే, ఈ మాత్రము కూడా ఎరగని బోధకులు ఈ రోజున ఉన్నారు ప్రియులారా. సో అలా అనవసరమైనటువంటి క్వశ్చన్స్కి మీరు గలిబిల్ అవ్వద్దని నేను ఇది ఎత్తి మీకు చెప్తాను. లేదు మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. నిజం కదా, యేసయ్య లేదు కదా, నిజమే కదా, వారు ఇంటింటా రొట్టె విరిచారు కదా. అవును, ఆ రోజు ఆ కాలంలో సంఘానికి ఊరు పేర్లు ఏం లేవు. యేసుప్రభు నమ్ముకుంటే తరిమేయడమే ఇంట్లోంచి ఊర్లోంచి బయట తరిమేసరికి ఊరు అవతలకు అందరూ కలిసి ఉండేవాళ్ళు, సమిష్టిగా ఉండేవాళ్ళు. ఉన్న ఆస్తులన్నీ సమిష్టిగా వేసుకుని అక్కడ పంచుకున్నారు. అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి, అయ్యా మీరేం చేస్తే అయ్యా అంటే, వాళ్ళందరూ ఏం చేస్తారంటే అందరికీ సమానంగా పంచారు. లేదా అందరికీ కంబైన్డ్గా, అందరికీ కామన్గా ఒక అకౌంట్ తీసి పెట్టారు. ఎవరికి ఏది కావాలో తీసుకోండి అబ్బా, నాది అనేది ఏమి లేదు. సంఘం ఆ కాలంలో చెదిరిపోతూ ఉండేది కాబట్టి ప్రతి దినం కూడుకునేవాళ్ళు, ప్రతి భోజనాన్ని రొట్టె విరుచుకుంటూ తినేవాళ్ళు. అప్పటి పరిస్థితులు, ఇప్పుడు పరిస్థితులు. ప్రతిరోజు ఆరాధన ఉంటే మీరు వస్తారా? ప్రతి వారం రావడానికి చచ్చిపోతున్నాం కదా అని సేవకులు పెద్దవాళ్ళు నిర్ణయించి, రోజు వద్దులే, వారం ఒకసారైనా రండి. మరి పాత నిబంధనలో ఒక వారం ఒక రోజు ఇమ్మన్నాడు దేవుడు కదా, న్యాయమే కదా, ధర్మశాస్త్రమేం కాదు. మన ధర్మశాస్త్రకి బద్ధులం కావు, ఎందుకంటే మన క్రొత్త నిబంధన సంఘం, మన యూదులం కావు. దేవుని స్తోత్రం చెప్పడం కూడా ఒకసారి. చాలామందికి ఇంకా ఇది అర్థం కాదు. పరిసయ్యుల, సద్దూకయ్యుల పులిసిన పిండి అంటారు. నేను నెక్స్ట్ బైబిల్ స్టడీ అదే చెప్తాను మీకు. పరిసయ్యుల, సద్దూకయ్యుల పులిసిన పిండి గురించి మీరు జాగ్రత్త పడుడు అంటారు. దాని మీనింగ్ ఏంటో చెప్తాను. ఇప్పటికీ సంఘానికి అర్థం కాదు ఏంటంటే, పాత నిబంధన మనది కాదు, సంఘంది కాదు. అయినా మనం దాన్ని అంగీకరించి, మన యెహోవా దేవుడు మన దేవుడు, తండ్రి అయిన దేవుడిగా భావించి అన్నీ చూస్తాం, చదువుతాం, ధ్యానిస్తాం, మన పిల్లలకి 10 ఆజ్ఞలు నేర్పిస్తాం. కానీ క్రొత్త నిబంధన ఆజ్ఞలు వేరు. తెలుసా? ఎప్పుడైనా చదివేరా? మనకి ఇవ్వబడిన ఆజ్ఞలు వేరు క్రొత్త నిబంధనలో. మరీ అలా విడదీయడం ఎందుకులే, కొత్త నిబంధన సంఘం కాబట్టి మనకు పాత నిబంధన అక్కర్లేదు అనడం ఎందుకులే అనే భావానికి, రెండిటికి మర్యాద ఇవ్వడం మనకి తగినదే అని సేవకులు చెప్పడం వల్ల రెండింటికి కలిసి చదువుతున్నాము. ఏది న్యాయం అనిపిస్తుందో దాన్ని పాటిస్తాం. లేకపోతే కుమారుడు మాటను వినని ఎడలా రాళ్ళు ఇచ్చుకొని చంపేమన్నాడండి. 7 కుమారులు కనబడండి ఒకసారి. చంపేమని మామూలుగా అది ఇదేం లేదు, ఇంకా అటే ధర్మశాస్త్రం. మరి క్రొత్త నిబంధన సంఘానికి ఇవ్వబడిన నియమాలు వేరు, క్రొత్త నిబంధన చట్టం వేరు. అవేమీ లేవు. చనిపోయిన తర్వాత 3వ రోజు చేశారా, ఇది చేశారా, అది కడిగారా, ఇది చేశారా? ఎక్కడ రాస్తున్నాడు? లేవి కాండంలో వెళ్ళు, లేవి కాండంలోకి వెళ్ళు. ఇప్పటికీ మీరు అలాగే ఉన్నారా అంటాడు ప్రభు. ఇప్పటికీ మీకుతో ఎంతకాలం ముందును నేను, ఇప్పటికీ మీరు గ్రహింపరా? కడబూర ధ్వని. కుటుంబం చాలా జాగ్రత్త వహించాలి. ఇటువంటి
హెర్సీస్కి దూరంగా ఉండాలి. ఇటువంటి వివాదాస్పదమైన కాన్సెప్ట్స్కి, బోధలకి దూరంగా ఉండాలి. ఇకపోతే యెరూషలేము, ఇజ్రాయేలు, యూదులు, వీళ్ళు కాదు. మనం కనెక్ట్ అని చెప్తాం దాని గురించి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మన తల్లి ఈ యెరూషలేం కాదు. ఈ జనం అక్కడ పుట్టలేదు ప్రియులారా, ఈ జనం అక్కడ పుట్టింది. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3వ వచనం. నేను చదివి చాలా సంతోషించాను. తెలిసిన పదమే కానీ తెలియని మాట ఒకటి ఉంటుంది. చదవండి. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని, ఫుట్ నోట్లో ఏముంది? పైనుండి. అది మన జన్మ. ఈ జనం ఎక్కడ పుట్టిందంట? అక్కడ పుట్టిన వాళ్ళం ఇక్కడ. అందుకే బాప్తిసం తీసుకున్న రోజున మన పేర్లు ఇక్కడ కాదు అక్కడ రాయబడతాయి. పుట్టుక రిజిస్ట్రేషన్, బర్త్ రిజిస్ట్రేషను అక్కడ జరుగుతుంది. అక్కడ గ్రంథాల్లో రాసుకుంటాడు. ఎందుకంటే అక్కడ పుట్టి ఉండాలి. యెరూషలేము యూదులని ఎలా ఆడుతున్నారు? యూదులు ఈ నెల, జూన్ నెల, ఏ నెల తెలుసు? యూదా. మీకు నిజంగా చెప్పండి, ఇజ్రాయెల్ దేశంలో ఈ నెలంతా ఏమని ప్రకటించారు చెప్పగలరా? ఈ నెలంతా ఒక ప్రత్యేకమైన పండగ జరుపుతున్నారు ఇజ్రాయెల్ దేశంలో. ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఆ పండుగ జరుపుతున్నారట. ఏంటి ఆ పండగ? పస్కా పండుగ అనుకుంటున్నారా సార్? ప్రైడ్, గే ప్రైడ్, స్వలింగ సంపర్కీయుల పండగ. నెలంతా ప్రపంచవ్యాప్తంగా స్వలింగ సంపర్కీయులు యెరూషలేములో కూడుకుంటున్న దినాలివి. యేసయ్య పుట్టినరోజుకు ఒక రోజు, సిలువ పునరుద్ధానానికి 2 రోజులు. కానీ అసహ్యమైన, నీచమైన, హేయమైన కామకృత్యాల కొరకు నెలంతా విత్ ప్రైడ్, గర్వముతో ప్రకటిస్తున్నారు. వీళ్ళ రక్షించబడే యూదులు, వీళ్ళు రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నారా? నన్ను అడిగితే రక్షించబడాల్సిన యూదులు పెంతెకోస్తు దినమున రక్షించబడ్డారు ప్రియులారా. ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో ముద్రింపబడే 1,44,000 మంది కూడా సంఘంలో చేర్చబడరు. అబ్రహాముతో చేసిన ప్రమాణమును బట్టి, నిబంధనను బట్టి శేషమును మిగిల్చుకొని 1000 ఏండ్ల పరిపాలన రాజ్యం చూపిస్తాడే తప్ప ఆ బ్యాచ్ అంతా సంఘములో ఉండరు. ఎందుకంటే వాళ్ళు ఎత్తబడరు. శ్రమల ముందు రాకడలోనూ ఎత్తబడరు, శ్రమల ముగింపు రాకడలో కూడా ఎత్తబడరు. శ్రమల ముగింపులో అసలు ఎత్తబడుటే లేదు. శ్రమల ముగింపులో యేసయ్య ఒలీవల కొండ మీదకు దిగిరాగా ఈ 1,44,000 మంది ముద్రింపబడిన యూదులు బిక్కుమనుకొని దాక్కొని తిరుగుతున్న వాళ్ళందరినీ కాపాడి, వాళ్ళ పక్షముగా పోరాడి హర్మెగెదోను యుద్ధం చేసి వాళ్ళని 1000 ఏళ్ల పరిపాలన రాజ్యానికి తీసుకెళ్తాడు. అప్పటికే పరలోకంలో ఎత్తబడిన సంఘము క్రీస్తు న్యాయపీఠం మీద బహుమానాలు పొంది, ఆ తర్వాత క్రీస్తుతో వివాహం చేయబడి, ఆ తర్వాత విందు కూడా ముగించుకొని, ఇక బహిరంగ విందు కొరకు అని భూమి మీదకి దిగి వస్తున్నప్పుడు ఈ 1,44,000 మంది ఉంటారు అక్కడ. వాళ్ళ సంఘం కాదు. వాళ్ళు సంఘంలోనూ ఎత్తబడే పరిపూర్ణంలో సంఘంలోనూ చేర్చబడరు. వాళ్ళు హతసాక్షుల గుంపులోనూ చేర్చబడరు. వాళ్ళు పాత నిబంధన పరిశుద్ధుల గుంపులో కూడా చేర్చబడరు. వాళ్ళు అయిపోయింది, వాళ్ళ లిస్టే అయిపోయింది. ఇది మీ టెన్షన్, సంఘం టెన్షన్ ఇది కాదు. ఈ రోజున యూదుల రక్షణ శేషమే మిగులు. నాది మెసేజ్ ఒకటి ఉంటుంది, గమనించండి. యూదులకు, యూదుల రక్తానికి బొత్తిగా శేషము లేకుండా అంతరించిపోయే జాతి యూదా జాతి. తెలుసా? అబ్రహాంతో చేసిన ప్రమాణాన్ని బట్టి వాళ్ళ సమూల నాశనం చేయకుండా దేవుడు ఆపాడు, అంతే తేడా. కొందరైనా ఉండరా లాస్ట్ వరకు తండ్రి అని ఏడుస్తుంటే అబ్రహాం కోసం అని, సరే కొందరైనా ఉంటారులే.
కానీ సంఘంలో చేర్చబడాల్సిన యూదులు పెంతెకోస్తు దినము నుండి ఆ కాలం నుండి చేర్చబడతానే ఉన్నారు. ఇప్పటికీ ఒకరిద్దరు చేర్చబడతారు, అందరూ కాదు. నో, ఇశ్రాయేలుల జనసంఖ్య లెక్కకు ఇసుక రేణుల వలె విస్తారముగా ఉన్నను, శేషమే రక్షింపబడును. 9:27 రోమాపత్రిక, తీయక్కర్లేదు. ఇశ్రాయేల్ జనులందరూ రక్షించబడిన వాక్యం చూపిస్తారేమో. ఆ జనులు అందరూ అంటే ఎవరు? అందరూ అంతటను మారుమనసు పొందవలనని ఆయన ఆలస్యం చేయించున్నాడు. ఈ అందరూ ఎవరు? అందరూ రక్షించబడాలని ప్లాన్లో ఉంటే మరి రక్షణ లేకుండా చచ్చిపోతున్న వాళ్ళు ఎందుకు చచ్చిపోవాలి? ఎందుకు చచ్చిపోతున్నారు? వాళ్ళు రక్షణ లేకుండా దేవుడు చచ్చిపోనిస్తున్నాడు ఎందుకు? ఈ అందరూ అంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ కాదు, ఏర్పాట్లు ఉన్న వాళ్ళందరూ. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. దేవుని ప్రణాళికలో ఉన్న వాళ్ళు అందరూ. అందరినీ తప్పుగా తీసుకోకండి దయచేసి. డోంట్ మిస్టేక్. అందరూ కాదు. జాగ్రత్త, ఈ లౌకికవాదులకు దూరంగా ఉండండి. కడబూర శబ్దము వినే సమయము దగ్గర పడింది. ఆత్మీయ చెవులు తెరిచి ఆ బూర శబ్దమును వినున్నట్లుగా హృదయాలను పరలోకం వైపు ట్యూన్ చేసుకుని ఉందురుగాక. ఆయన పిలిచినప్పుడు మీకు సిగ్నల్స్ అందకపోతే కష్టం. ఆయన పరలోకం నుండి వచ్చే సిగ్నల్స్కు అందుబాటులో మీరు లేకపోతే కష్టం. ఆ సిగ్నల్స్ అందే పరిధిలో మీరు లేకపోతే కష్టం. ప్రియులారా, ఎక్కడుంటే లాభం? దేవుని అందుబాటులో, దేవుని చేరికలో, దేవుని ఎంపికలో, దేవుని రీచ్లో లేకపోతే ఎంత భక్తి చేస్తే ఏం లాభం అండి? యేసు ప్రభు యొక్క మొదటి రాకడలో భూనివాసులందరికీ ఒక శుభవర్తమానము తీసుకొని రాగా దూతలు జనులందరికీ ఒక సువర్తమానమును వారు తెలుపుచుండగా, ఎంపిక చూడండి. జ్ఞానులు, గొర్రె కాపర్లు, చాలా సెలెక్టెడ్గా బూర పట్టుకొని బయలుదేరిన దూతుంటాడు. అందరికి వదిలే అంత లేదు. ఈ శాస్త్రులు, పరిసయ్యులు రాజైన హేరోదు యొక్క ఆధ్వర్యములో, రాజైన హేరోదు గారు అందించే మంత్లీ సపోర్ట్లో 5,000 రూపాయలు శాంక్షన్లో రాజుగారు, హేరోదు రాజుగారు అందించే సమోసాలు తింటూ, కూల్ డ్రింక్లు తాగుతూ, వాళ్ళకు బొక్కే ఇస్తూ, పూలదండలు వేసుకుంటూ, ఫోటోలు దిగుతూ, మేము మంత్రులతో చాలా సన్నిహితుము. నాయన, ఏం సేవ చేసి పెట్టము నాకు చెప్పు. మన రాజ్యం ఇది కాదు, మా ప్రభుత్వం ఇది కాదు. మా రాజు రాబోతున్నాడని జనులకు ప్రకటించాల్సిన ఈ యూదా పెద్దలు, అధిపతులు అందరూ రాజకీయాలతో కలుసుకొని ఉంటుండగా ఆ సువర్తమానం వీళ్ళ దగ్గరికి రాలేదు, అమాయకులైన ప్రజల దగ్గరికి వచ్చింది. దేవుని ఎంపికను గుర్తుపట్టండి. రాకడ శబ్దం కూడా అంతే. రాజకీయాలతో కలిసిపోయిన క్రైస్తవులకి రాజకీయ నాయకులు క్రైస్తవులుగా మారితే అదే దేవుని రాజ్యం అని, దేవుని రాజ్యాన్ని లౌకికంగా కన్వర్ట్ చేసుకుంటున్న వారికి కాదు ఈ కడబూర శబ్దం. ధర్మశాస్త్రము బుర్ర నిండా బట్టి పట్టిన శాస్త్రుల్లో ఒకరిని కూడా పిలవకుండా తల్లి గర్భంలో రూపించుకున్న యోహాన్ని అడవిలో తీసుకెళ్ళిపోయి ఎందుకు పెంచాడు దేవుడు? ఒక్క లైన్ చెప్పడానికే. పరలోక రాజ్యం సమీపించున్నది, మారుమనసు పొందండి. వీళ్ళు కనిపెట్టలేదా యూదులందరూ దేవుని రాజ్యాన్ని? మా రాజు వస్తాడు, మా మెస్సయ్య వస్తాడు, మా అధిపతి వస్తాడు, అతను వచ్చి యూదులతో, ఈ రోమిలతో పోరాడతాడు, ఈ పిలాతుని చంపేస్తాడు, కైసరుని చంపేస్తాడు, గుర్రం ఎక్కొస్తాడు, ఒక సైన్యం తయారు చేస్తాడు,
యూదా రాజ్యమును స్థాపిస్తాడు, యెరూషలేములో ఆయన సింహాసనం మీద కూర్చుంటే మరి మేము శాస్త్రులం పరిశీలం మేము చిన్న చిన్న మంత్రి పోస్టులు మాకు కూడా దొరుకుతాయిలే, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళవి. ఆయన రాజు, మేము పక్కన సైడ్ మంత్రులు. లౌకిక పదవి కోసమేనా? ఇదేనా దేవుని రాజ్యం? ఇప్పటికీ అంటాను నేను పదే పదే, ఒక దేశము క్రైస్తవ దేశముగా మారడం కాదు దేవుని రాజ్యం. అలాంటిది అమెరికా మొత్తం క్రైస్తవ దేశమే, అది దేవుని రాజ్యమా? పోనీ ఎక్కడ లేని స్వలింగ సంపర్కులు అందరూ అక్కడే చచ్చిపోయినారు అక్కడంతా, పాస్టర్లతో సహా. స్వలింగ సంపర్కుల వివాహం చేయకపోతే సేవకుల లైసెన్స్ రద్దు, వివాహం చేసే మ్యారేజ్ రిజిస్టర్ వాళ్ళ లైసెన్స్ రద్దు అని ప్రకటిస్తున్నారు బయట. మీకు గుర్తుందా, నేను ఇంచుమించు 20 సంవత్సరాల క్రితం నేను చెప్పాను, దేశంలో వేశ్య వృత్తికి హక్కులు కల్పించబడతాయి అన్నాను. రీసెంట్ న్యూస్ అదే, సుప్రీంకోర్టు ఆర్డర్. ఐడీలు ఇవ్వబడతాయి ఇంక కొంచెం పోతే. ఇప్పుడు లీగలైజ్ చేస్తారు. ప్రాస్టిట్యూషన్ ఈజ్ లీగలైజ్డ్ ఇన్ ఇండియా, అబార్షన్ లీగలైజ్డ్ ఇన్ ఇండియా. యూసీసీ గుజరాత్, అస్సాం, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, దేశంలో నివసిస్తున్న ఎవరు కూడా తమ మత విశ్వాసాలకి అనుకూలంగా ఏది కూడా చేయకూడదు, ప్రార్థనలు తప్ప. చట్టపరమైన విషయాలు వచ్చేటప్పటికి మా గ్రంథం ఇది చెప్తుంది, మేము ఇలాగే ఉంటాం అనడానికి వీలేదు. సోషల్గా మీరు మూవ్ అవుతున్నప్పుడు మా బైబిల్ ఇది ఇలాంటి బట్టలు వేసుకోవద్దని, ఇలాంటి బట్టలు వేసుకోవాలి అనే రూల్స్ చల్లదు. ఇంకా రోజులు రానున్న దినాల్లో ఎందుకు హామాను మొర్దెకై మీద పగబట్టాడు? యూసీసీ అంటే ఏంటి, సిఏఏ అంటే ఏంటి, ఎన్పిఆర్ అంటే ఏంటి అంత మెసేజ్ ఉంటుంది, వినండి. దాన్ని బైబిల్ ఉదాహరణ తీసి చూపించాను. ఇంక్లూడింగ్ ఇజ్రాయెల్ దేశంలో గోషెను ప్రాంతంలో క్షేమంగా ఉంటున్న ఐగుప్తు దేశంలో గోషెను ప్రాంతంలో క్షేమంగా సంతోషంగా ఉంటున్న ఇశ్రాయేలులు హఠాత్తుగా బానిసలు ఎప్పుడైపోయారు? గవర్నమెంట్ రూల్స్ మారినప్పుడే. అదే యూసీసీ లాంటిది. అది మీరు బయట నుంచి వచ్చి మా భూమి తిని మా పంట తిని మా ధాన్యం తిని మా భూములు ఆక్రమించి ఎవడా మీరు మొత్తం రాత్రికి రాత్రి ప్రభుత్వాలు తిరగబడి తమ సొంత భూమికి అధికారులు ఉన్న వాళ్ళందరూ తమ సొంత భూమిలో బానిసలై కూలి పనులకు దిగిపోయారు. రాబోతున్నది కొత్తదేం కాదు. ఎందుకు హామాను పగబట్టాడు? మొర్దెకై యొక్క జాతి మీద వీళ్ళు చంపేయాలి. ఎందుకు అంటే వీళ్ళు తమ గ్రంథాన్ని కాక మన ఆర్డర్స్ని వీళ్ళు ఫాలో అవ్వట్లేదు, మన సాంప్రదాయాలు వీళ్ళు ఫాలో అవ్వట్లేదు. వీళ్ళు పరాయ దేశంలోకి వచ్చి వాళ్ళ రూల్ ఏంటి? మధ్యలో వాళ్ళ రూల్ వాళ్ళ దేశంలో నడుస్తుంది, అక్కడ నడుస్తుందా అని మొత్తం మీద ఏ జాతికి చెందిన వాళ్ళు వీళ్ళంతా అని చూసి వాళ్ళందరినీ చంపివేయమని ఆర్డర్ ఇచ్చారు. దట్ ఈస్ యూసీసీ అండ్ ఎన్పిఆర్, సిఏఏ అన్నీ రెడీగా ఉన్నాయి, మీకు అర్థం కావట్లేదు. ప్రార్థనతో మారిపోవు. ఐఎమ్ సారీ టు సే దిస్. మోషే లక్ష్యము ఐగుప్తు దేశములో ఇశ్రాయేలులకి హక్కులు కనిపించట కాదు, ఫరో ప్రభుత్వానికి దీవెన కలుగ చేయుట కాదు, ఫరోని యూదులుగా మార్చుట కాదు. ఒకటే లక్ష్యము, మా జనులను పోనిమ్ము. పర్లేదు అబ్బాయి, మీకు జీతాలు పెంచుతా, మా జనులు వెళ్ళిపోవాలి. పర్లేదు, బానిసందుకు ఇల్లు కట్టుద్దాం, మా జనులు వెళ్ళిపోవాలి. పర్లేదు, మీ పిల్లలకి ఫ్రీగా ట్రీట్మెంట్, మా జనులు వెళ్ళిపోవాలి. ఫరో, మా దేవుడు మమ్మల్ని ఎదుర్కోనేను, హెబ్రీలో దేవుడు మమ్మల్ని ఎదుర్కోనేను. ఎక్కడ చూసినా ఇక్కడ బాగుండాయా అంటే అయిపోయింది. కానీ ఏమైంది? హూ ఈస్ దట్ జెహోవా that I should hearken unto him and let his people go. అతని మాట విని
అతని జనులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు. అంతే, ఆ మాట యెహోవా వినెను. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఖతం, అంతే. ఇక అంతే. నేను అంటాను, మోషే పరిగెత్తుకెళ్ళి ప్రభు కూర్చో ప్రభు, నువ్వు కోప్పడుకు ప్రభు, నేను మాట్లాడతాను. తెలియదు మాట్లాడాడు. ఆగగా ఏదో అన్నాడు. ఏమన్నాడు? ప్రభు ఏమనలేదు ప్రభు, ఏదో సంథింగ్ స్పెల్లింగ్ మిస్టేక్ అయి ఉండొచ్చు, కూర్చో. నేనెవరో చూపించాలి కదా. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. యెహోవా ఎవడు. లేకపోతే మామూలుగా వెళ్ళిపోవచ్చు. కోరేషు మనసు మార్చి జనం తీసుకెళ్ళగలిగిన దేవుడు ఫరో మనసు మార్చలేడా? ఇందులో కిటికీ ఏంటంటే, ఫిట్టింగ్ ఏంటంటే, అతని హృదయం నేనే కఠినపరుతున్నాను. ప్రభుత్వాలు మారో బ్రదర్ సిస్టర్, ఏమంటున్నా అనుకుంటున్నారు మీరు? ఏ మంత్రుల హృదయాలు మారుతారండి? ఒకడు మారినా ఏం చేస్తాడండి? ఏంటా ప్రార్థనలు? ఒకటన ఫలించిందా పోనీ? ఇప్పటికీ మారుమనసు రావట్లేదు. ఈగోలకు పోయి చేసి తీర్థం చేయండి ప్రార్థన. దేవుడే కఠినపరుస్తున్నాడు. ఎందుకంటే జనాలకి మారుమనసు రావాలి కదా. ఎందుకు కఠినపరచాడు ఫరో హృదయాన్ని? యెహోవా ఎవడు అని ఫరోయే అన్నాడంటే, యెహోవా ఎవడు అని ఇశ్రాయేలు అంటే ఎలా ఉంటుంది అంటావు? కష్టమే. వాళ్ళకి చూపించాలి. దేవుడు ప్రేమించేవాడు, స్వస్థపరిచాడు అనే ప్రకటిస్తున్నారు కదా. తీర్పు తీర్చేవాడు ఎలా ఉంటాడో తెలియొద్దా క్రైస్తవులకి దేశంలో? సంపూర్ణ భక్తి నేర్చుకోలేదు. దీవించి పెడతాడు, జాబ్ ఇచ్చి పెడతాడు, వాగ్దానాలు ఏరి 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 అయిపోవట్లేదు ఆ వాగ్దాన ప్రసంగాలు, అదేంటో కానీ. అందుకే క్రైస్తవ సంఘములో వ్యభిచారం పెచ్చిరిల్లిపోతుంది. సేవకులు కూడా, ఇందాక కదా అన్నాను కదన్నా, అనాలా వదిలే. ఆత్మీయ తల్లిదండ్రులు ఉంటారు, ఆత్మీయ బిడ్డలు ఉంటారు. కొందరు సేవకులకి ఆత్మీయ భార్యలు కూడా ఉన్నారు, తెలుసా మీకు? చెప్తున్నాను డైరెక్ట్గా, లైవ్లో చెప్తున్నాను నేను. అవన్నీ అలా చెప్పేస్తున్నాం. ఎవరిని ఇష్టపడాలనుకోండి, పెళ్ళి అయిన సేవకుడు ఎవరిని ఇష్టపడాలనుకోండి, అలా కాదు. మనం డైరెక్ట్గా పెళ్లి చేసుకోవాలి. నాకు ఆత్మీయ భార్యగా ఉంటావు పర్లేదు అని విన్నాను. ఈ పదాలు విన్నాను నేను. ఎందుకు ఇలాగవుతున్నారు? ఉగ్రత గురించి వినలేదు, తీర్పుల గురించి వినలేదు, నరకం గురించి వినలేదు. విన్నదంతా వాగ్దాన ప్రసంగాలే. బైబిల్ చదివినన్ని వాగ్దాన ప్రసంగాలే. ప్రకటన గ్రంథం జోలికి ఎప్పుడు వెళ్ళలేదు. ఎక్కడ రాకడ వర్తమానాలు ఉండవో, ఎక్కడ పాతాళం వర్తమానాలు ఉండవు, ఎక్కడ శాపాల వర్తమానాలు ఉండవో, ఎక్కడ ఉగ్రత వర్తమానాలు ఉండవో, ఎక్కడ ప్రతిదండన వర్తమానాలు ఉండవో, అక్కడ వ్యభిచారము, కాముకత్వము, అశ్లీలత, అసహ్యము, హేయ కృత్యములు అన్నీ నిండుకొని ఉంటాయి. చూసుకోండి వెళ్ళి అవసరమైతే. అలాంటి వాళ్ళు ఫోన్లు చెక్ చేయండి, సేవకుల ఫోన్లు కూడా మీరు వెళ్ళి. మీరు అడగకుండా ఉండాలని ఒక్క ప్రసంగం చేస్తారు. సేవకుడు దేవుడు నియమించుకున్నాడు, మీరు కామ్గా ఉండాలి, మీరు తీర్పు తీర్చడానికి మీరు ఎవరు? తీర్పు తీర్చాలి. వివేచన వరం అందుకే ఇచ్చాడు. నిలబడినోడికి దెయ్యం పట్టిందా, పరిశుద్ధాత్మ పట్టిందా అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడుతున్నాడా, దెయ్యం పట్టి మాట్లాడుతున్నాడా, స్వార్థంతో మాట్లాడుతున్నాడా చూసుకోవాలి కదా. ఎందుకు ఇచ్చాడు వివేచన? మనం తీర్పు తీర్చడానికి అధికారం లేదు అనుకున్నప్పుడు. ఆ వాళ్ళ మధ్యలో నుండి తొలగిపోండి అన్నాడు కొంతమంది నుంచి. నమ్మకస్తులైన అభిషిక్తులైన సేవకుల దగ్గర నమ్మకంగా ఉండడం ఎంత అవసరమో, దుష్టులైన వారి నుంచి తొలగిపోవడం కూడా అంతే అవసరం. ఎక్కడ అలా చచ్చిపడి నమ్మకంగా పడి చచ్చి ఉండాల్సిన అవసరం మీకు లేదు. అలా బంధించలేదు దేవుడు మిమ్మల్ని ఎవరిని. కరెక్ట్ కాదా? వెళ్ళిపోండి అక్కడ. మా ఆత్మీయ సంఘము, మా తల్లి సంఘము, మా తండ్రి సంఘము, మా పితరుల సంఘం, అలాగే ఉన్నారు యూదులు. ప్రభు చెప్పాడు, యూదయ దేశము శత్రువు వచ్చి చుట్టూ గట్టు కట్టి దండ్ల చేత యెరూషలేము ముట్టడించినప్పుడు యూదయలో ఉండువాడు కొండలకు పారిపోవాలి అని అన్నాడు. నిజముగా క్రీస్తు శకం 70లో
టైటస్ వచ్చి యెరూషలేమును చుట్టుముట్టి గట్టు కట్టినప్పుడు, ముట్టడి చేసినప్పుడు, యేసు ప్రభు మాటలు విన్న క్రైస్తవులందరూ పెరియా అనే పర్వత ప్రాంతాలకి పరిగెత్తిపోతే, యూదులు మాత్రం మసాడా అనే ప్రాంతానికి వచ్చి దేవాలయమును ఆశ్రయించారు. ఆ దేవాలయము రాయి మీద రాయి నిలవకుండా కూలిపోగా 11 లక్షల మంది యూదులు ఆ రోజు చచ్చిపోయారు. పిల్లారా, వీళ్ళు ఏమనుకున్నారంటే ఆలయం వైపు పరిగెత్తారు. క్రైస్తవులు దేన్ని నమ్మారు? కూలిపోయే ఆలయాన్ని కాదు, 3 రోజులు దేవుడు నిలబెడతానన్న ఆ ఆలయాన్ని నమ్ముకున్నారు, సంఘం నమ్ముకున్నారు. పిల్లారా, సంఘము మందిరము కాదు. క్రొత్త నిబంధనలో మందిరాలు లేవు, మందిర ప్రతిష్టారాధన లేదు క్రొత్త నిబంధనలో. సంఘమే మందిరం. బయట కూర్చున్నా అదే మందిరం, లోపల కూర్చున్నా సంఘమే మందిరం, టెంట్ కింద కూర్చున్నా వాళ్ళే మందిరం. ఇది కాదు, మీరు ఎక్కడ ఉంటే దేవుడు అక్కడ ఉంటాడు. ఇక్కడ ఎందుకు ఉంటాడు? ఇంత జనం ఒకళ్ళ ఇంట్లో కూడుకోలేము గనక, ప్రతిసారి ఒక గ్రౌండ్లో పర్మిషన్ ఇవ్వరు గనక, ఆరాధించుకోవడానికి ఒక స్థలాన్ని కట్టుకున్నామంతే. దీని మీద మమకారం పెంచుకుంటున్నారు అందరూ. కూలిపోతాయి బ్రదర్ సిస్టర్, మందిరాలన్నీ కూలుతాయి. సంఘాలు కూలిపోకుండా చూసుకోండి, ఆత్మీయత కూలిపోకుండా చూసుకుందాం ప్రియులారా. ఇవి కాదు మందిరాలు. మందిర ప్రతిష్టారాధన పాత నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఆ భావనతో ఆరాధన చేయడం తప్పు కాదు. మా పాప కేరి రాకడ కాలు చూసినప్పుడు అదే చూస్తుంది. అందరూ ఎత్తబడ్డారు, నేను ఒక్కదాన్ని ఉండిపోయాను. చర్చికి వెళ్దాం, అక్కడ ఎవరైనా ఉంటారంటే ఎందుకు ఉంటారు? ఖాళీగా ఉండేదట. చర్చే ఉంది, ఎవరు లేరు. దేవుని స్తోత్రం ఎప్పుడు కూడా సరే. ఇలాగే ఉందాం ప్రియులారా. ఇళ్ళు ఉంటాయి, మనం ఉండొద్దు ప్రియులారా. చర్చిలు ఉంటాయి, మనం ఉండొద్దు ప్రియులారా. రోజుకు ఒక్కసారైనా దేవునికి ఫోన్ చేసి చెప్పండి, ప్రభువా టికెట్ చేసావా నాకు అని. అందరూ వెళ్తున్నారంట, ప్రభు నన్ను వదిలేక ప్రభువా, ఎగ్జామ్ ఉందని వదిలేక ప్రభువా, జాబ్ ఉందని వదిలేక ప్రభువా, పెళ్ళి ఉందని వదిలేక ప్రభువా, ఇంక్రిమెంట్ వస్తుందని వదిలేక ప్రభువా. ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. పిలిస్తే విందుకి యజమాని రాజు. ఒకడు పెళ్లి చేసుకున్నాను, ఒకడు వ్యాపారం చేసుకుంటున్నాను, భూములు కొన్నాను, ఒకడు ఎద్దులు కొన్నాను, ఒకడు పెళ్లి చేసుకున్నాను. సాకులు చూడు. ఓ నాయన, ఒక శ్రేష్టమైన పరలోకపు విందుకు వెళ్ళకుండా ఉండడానికి వాళ్ళ దగ్గర ఎక్స్క్యూజ్ ఎంత సిల్లీగా ఉందో చూడండి. ఒక్కసారి హాస్పిటల్లో నన్ను ప్రభువా, కాలు ఇరిగింది ప్రభువా, రాలేని ప్రభువా, ఇదేదో న్యాయంగా ఉంది. సావు బతుకుల మధ్యలో ఉన్నాను ప్రభువా, ఇదేదో న్యాయంగా ఉంది. పేదోండి ప్రభువా, డబ్బులు లేవు నాయన, ఎలా రావాలి నాయన, ఇది న్యాయంగా ఉంది. బట్టలు లేవు ప్రభువా, విందంటున్నావు ప్రభువా, అక్కడికి వెళ్తే కొడతారు ప్రభువా, నాకు నుంచి పేదోండి ప్రభువా. న్యాయమైన ఎక్స్క్యూజా? కాదు. మళ్ళీ దీవెన ఎక్స్క్యూజ్లే చెప్పారు వీళ్ళంతా. ఎవ్రీ బ్లెస్సింగ్ వాజ్ దేర్ ఎక్స్క్యూజ్ దట్ డే. రాకళ్ళు ఎత్తబడకుండా నిన్ను అడ్డుకునేది నీ సమస్యలు కావు, నీ దీవెనలేనేమో. చూసుకో ఒక్కసారి. భూమి కొనుక్కున్నాను అందుకే రాడంట, పెళ్ళైంది కాబట్టి రాడంట, జత ఇడ్లు కొన్నాడు కాబట్టి రాడంట. నీకు ఏం లాస్ అయిందని నెలకొని ఉన్నావు, లాభమే కదా వచ్చింది. లాభాలు నేను నష్టపరుస్తాయి బ్రదర్ సిస్టర్. భూ సంబంధమైన లాభాలు ఆత్మ సంబంధమైన నష్టాన్ని మిగులుస్తాయి. జాగ్రత్త. అందుకే పౌలు అంటాడు, శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము భూమి మీద నాకు లాభకరములై ఉన్న వాటిని నష్టముగా ఎంచుకుంటానే కానీ ఏసే అర్థం కావట్లేదు నాకు అన్నాడు. నో పెయిన్ నో గెయిన్ బ్రదర్ సిస్టర్. कुछ पाने के लिए कुछ खोना पड़ता है. కొన్ని సంపాదించాలంటే కొన్ని వదిలేసుకోవాల్సి వస్తుంది బ్రదర్ సిస్టర్. ఆ కండిషన్ లేకముందే, వాగ్దాన ప్రసంగం చేయకుండానే పేతురు అన్నాడు, మేము సమస్తమును విడిచిపెట్టింది మీ ప్రభువా. ఏది?
ప్రభు మేము విడిచిపెడితే మాకేమొస్తుంది అని అడగలేదు పేతురు. అర్థమైందా? నిన్ను అపోస్తుల్లో హెడ్గా చేస్తాను, మరి ఆ పెంతెకోస్తు దినమున అందరూ తమ ఆస్తులు అమ్ముకుని పాదాల దగ్గర పెడతారు, నీకు వెండి బంగారాలు ప్రాప్తిస్తాయి, మన సేవ చేసి నీ అద్భుతాలు ఉంటాయి అంటే వచ్చినాడు కాదు. అక్కడ నిండిన వల అలా వదిలేసి వచ్చేసాడు ఒక్క పిలుపుకి. మాట్లాడతాం మన సమర్పణ గురించి. ఏమి విడిచిపెట్టి రాలేదు మనం, ఏమి లేవు విడిచిపెట్టడానికి. అన్ని సంపాదించి దేవుడు ఇచ్చాడని సాక్ష్యాలు. మళ్ళీ బైబిల్లో భక్తులందరూ విడిచిపెట్టేసిందే సాక్ష్యం చెప్తే, మనం సంపాదించుకుందే సాక్ష్యం చెప్తున్నాం. చూసారా? మిస్ అయిపోతారు కడపూజ. వినబడదు వాళ్ళకి, ఆ ఫోనే చేయడు దేవుడు. వాళ్ళ నంబరే డిలీట్, పేర్లే డిలీట్. కొందరు ఫోన్లు ఎత్తొద్దని నేను సేవ్ చేసుకుంటాను నంబర్. తెలుసా మీకు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. నన్ను ఒకసారి నా బ్లాక్ లిస్ట్ చూసుకుంటున్నాను. మామూలుగా తీసరికి ఏంటి ఈ నంబర్లు ఎన్ని ఇలాగ ఉన్నాయంట అనుకుంటున్నాను. తర్వాత బ్లాక్ లిస్ట్. నా ఫోన్ లిస్ట్ కంటే నా బ్లాక్ లిస్ట్ ఎక్కువ. దేవుడు కూడా బ్లాక్ లిస్ట్ ఉంటుంది తెలుసా మీకు? అందులో మొదటి నంబర్ లూసిఫర్ గడిది, ఆడు చెప్పింది ఎండు దేవుని స్వతంత్రం ఇప్పుడు సరే. రెండో నంబర్ కయ్యింది, ఆడు చెప్పింది దేవుడు ఏముంది వెండు. శిలువ మీద మొదటి దొంగ, ఆడు ఏం రక్షించమని కదా అడిగాడు. కింద పైకి చూసినట్టు పాటించుకోలేదు ఏసయ్యా. అమ్మా, దేవునికి కూడా బ్లాక్ లిస్ట్ ఉంది, జాగ్రత్త. దేవుడు అంటాడు ఈ బోరా ఈ బ్లాక్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి వినపడకూడదు అన్నాడంటే అయిపోతాం మనం. అర్థమైందా? సంసోను లాంటి వాళ్ళకైనా అవకాశం ఉందేమో కానీ ఏషావు లాంటి వాడికి లేదు. బ్రదర్ సిస్టర్, మీరు ధ్యానించి చూడాల్సిన అంశాలు ఇవే. కొందరికి ఎందుకు అవకాశం ఇచ్చాడు, కొందరికి ఎందుకు అవకాశం ఇవ్వలేదు. ఒక శతాధిపతి అయిన మారుమనసు పొందాడు సిలువ సమయంలో, కానీ ఒక శాస్త్రి ఒక పరిసరుడు మారుమనసు పొందలేదు. తెలుసా మీకు? ఏర్పాటు అలా ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పడం కూడా ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఏర్పాటు అలా ఉంటుంది బ్రదర్ సిస్టర్. ఒక ధనవంతుడు నరకానికి వెళ్తే, ఒక ధనవంతుడు శిలువ మీద నుంచి శరీరం దించి సమాధి చేసి ఇచ్చాడు పాపం, తన సొంత ఖర్చులతోటి. ఏర్పాట్లు ఉన్న వాళ్ళే కడబూర శబ్దం వింటారు బ్రదర్ సిస్టర్. ఇక్కడికి ఎక్కిరము. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. ఎక్కి వెళ్ళాల్సిన వాళ్ళం. రెహబాము కాలంలో రాజ్యము 2 భాగాలు అయిపోయింది. ఇశ్రాయేలు రాజ్యమును యెరోబాము పరిపాలిస్తున్నాడు. యూదా రాజ్యమును యెరూషలేమును అబీయా పరిపాలిస్తున్నాడు. యెరోబాము అంటాడు, యెరోబాము 10 గోత్రముల రాజ్యము ఇశ్రాయేల్ రాజ్యం. యూదా రాజ్యము 2 గోత్రాలు, చిన్నదే, మైనర్, కొంతమందే మిగిలేరు. దేవుని ప్రణాళిక కొంతమంది దగ్గర ఉంటుంది. శేషం గుర్తుపెట్టుకోండి. తక్కువ మంది ఉన్నా పర్లేదు కానీ నాణ్యమైన వాళ్ళే ఉండాలి మన దగ్గర బ్రదర్ సిస్టర్. జనాన్ని చూసి మోసపోవద్దు. ఇంత జనం వచ్చారని మోసపోవద్దు. బాగా గ్యాదరింగ్ వచ్చేది, గ్రౌండ్ నిండిపోయింది, చర్చ్ నిండిపోయింది, ఇది కాదు లెక్క. చర్చిలు నిండితే జేబులు నిండుతాయేమో కానీ పరలోకం నిండదు బ్రదర్ సిస్టర్. సభలు నిండితే, గ్రౌండ్లు నిండితే, కానుపెట్లు నిండుతాయేమో కానీ పరలోక రాజ్యం నిండదు బ్రదర్ సిస్టర్. కొద్దిమందే వెళ్తారు. కొద్దిమంది దగ్గర న్యాయమైన యాజకులు ఉన్నారంట, ధర్మశాస్త్రమును పాటిస్తున్నారంట. మేము ఎక్స్ట్రా దేవుళ్ళు అయితే పెట్టుకోలేదబ్బా, మాకు యెహోవాయే దేవుడు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా. మాకు ప్రవక్తలే బూర్లు ఊదుతారు, యాజకులు బూరు ఊదుతారు, మాకు ఎక్స్ట్రా బలిపీఠాలు లేవు. అబియా చెప్తాడు ఇవన్నీ. తక్కువ మంది ఉన్నాను ఫీల్ అవ్వకండి అబ్బా, తక్కువ మంది ఉన్న ఒరిజినల్ క్యాండిడేట్స్ మనమే. దేవుని స్తోత్రం చెప్పడం కూడా ఒకసారి గట్టిగా హల్లెలూయా. దొంగ నోట్లు 1000 కోట్లు ఉన్నా 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ కూడా కొనుక్కోలేవు తెలుసా. నేను అంటుంటాను,
మా చిన్నప్పుడు మా అమ్మ రూపాయి ఇస్తే డూప్లికేట్ పేపర్స్ నోట్లు ఉండేవి, చిన్నపిల్ల ఆడుకునేవాళ్ళు. చిల్డ్రన్ బ్యాంక్ అనేది ఉంటుంది, దాని మీద రాసి ఉంటుంది. 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, రూపాయికి అన్నీ వస్తాయి. మమ్మీ 100 రూపాయలు చూసావా, నాలో డబ్బులు ఉన్నాయి అంటే మా అమ్మ అన్నది, ఒరే నిజం డబ్బులు ఇచ్చి డూప్లికేట్ డబ్బులు కొనుక్కున్నావా, ఇప్పుడు ఈ డూప్లికేట్ డబ్బులు తీసుకెళ్ళి ఒక చాక్లెట్ కొనుక్కురాని ఒప్పుకుంటాను అన్నది. ఆడెందుకు ఇస్తాడు చాక్లెట్ ఆ డబ్బులకి? ఆత్మ సంబంధమైన వాటిని అమ్ముకొని శరీర సంబంధమైన లోక సంబంధమైన దీవెనలు కొనుక్కోవడం పెద్ద గొప్ప సాక్ష్యాలేం కాదులేండి. దేవుడు ఇచ్చాడు. మరి అనిల్కి ఎవరు ఇస్తున్నారు? అనిల్కి మంచి జాబ్స్ ఉన్నాయి, బాగా ఆర్థికంగా దీవెనకరంగానే ఉన్నారు, బాగా డెవలప్ అయ్యారు. ప్రభుని నమ్ముకోకుండానే, ప్రభుని నమ్ముకుంటే మీకు అన్ని దేవుడు ఇస్తాడు. రాంగ్, ఇది కాదు సువార్త. లోక సంబంధమైన శరీర సంబంధమైన ఆశీర్వాదాల వాక్యం విని మీరు కనుక బాప్తిసం తీసుకుంటే మీకు మీ రక్షణ ఇంకా వెయిటింగ్ లిస్టులో ఉంది, కన్ఫర్మ్ కాలేదు. ఇంకా వాటిని బట్టి కాదు రక్షణ కలిగి ఉండాల్సింది. నీకు దీవెన కలిగినా కలగకపోయినా, స్వస్థత కలిగినా కలగకపోయినా, యేసే దేవుడిని నమ్మితేనే రక్షణ, బ్రదర్ సిస్టర్. అలా రక్షించబడిన నాణ్యమైన ఒరిజినల్ సంఘం ఎక్కడా వాళ్ళే వెళ్తారు. ఏరి 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 తీసుకెళ్తాడు. గొర్రెల కాపర్లకే ఆ రోజు సువార్త, జ్ఞానులకే, తూర్పు దేశపు జ్ఞానులకే ఆ రోజు సువార్త, దీనులకు పేదలకే సువార్త. యేసు ప్రభువు అభిషేకించబడిన రోజున వెళ్ళింది కూడా బీదలకే సువార్త అండి. ధనవంతులకు, గర్విష్ఠులకు, లౌక్యంగా లోకపరంగా అన్ని మాకేం తక్కువ, దేవుడు మాకేం తక్కువ లేదు అనుకున్న వాళ్ళకి ఏ సువార్తలు లేవు. యెరోబాము యొక్క 10 రాజ్యాల్లో అన్ని డూప్లికేట్ బలిపీఠాలు ఉన్నాయి, యాజకులు ఉన్నారు, బూరోదేవాళ్ళు ఉన్నారు, నైవేద్యాలు ఉన్నాయి, ధూప దీప నైవేద్యాలు ఉన్నాయి, బలులు ఉన్నాయి. 2 చోట్ల యెహోవా దేవుని పేరట దూడలు పెట్టాడు. సీనాయి కొండ కింద వాళ్ళు తయారు చేసుకున్న దూడకి ఏం పేరు పెట్టారో తెలుసా? దూడ తయారు చేసి, ఇశ్రాయేలు దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను విడిపించిన నీ దేవుడైన యెహోవా ఇదే. మర్యాద కూడా లేదు చూడడానికి. ఈయన గారు అంటలేదు, దానికి మర్యాద కూడా లేదు, అదేమంటలేదు. నువ్వు కొట్టినా తిట్టినా మేమేం నాన్న మీరు ఎట్లా అంటే అట్లే. అలాంటి దేవుడు అది. వాళ్ళకి కావాల్సిన దేవుడు ఎలాంటిదంటే, వీళ్ళు ఎన్ని ఘోరమైన పనులు చేసినా వీళ్ళు ఏమనుకున్నా దీవించి పెట్టే దేవుడు కావాలా? అయితే మీరు ఆరాధిస్తున్నవాడు యేసుక్రీస్తు అయితే కాదు, అబద్ధ క్రీస్తు దూడ. నేను గద్దించలేకపోతున్నాడు ఒక సేవకుడు, అతడు ఆరాధిస్తున్నవాడు యేసుక్రీస్తు కాదు, అతడు ఫాలో అవుతున్నవాడు యేసుక్రీస్తు కాదు, అతడు ప్రకటిస్తున్నవాడు యేసుక్రీస్తు కాదు. జాగ్రత్త. సంఘాలలో ఇప్పటికే పరిశుద్ధ స్థలములో నాశనకరమైన ఈ హేవయ వస్తువు ఎప్పుడో ప్రవేశించేసింది వారి బోధల్లో, వాళ్ళ అలవాటుల్లో. ఎప్పుడో అతడు రోమ్ నుండి వస్తాడా, అమెరికా నుండి వస్తాడా, యెరూషలేము వచ్చేసాడు, చూసుకో ఒకసారి, మధ్యలో ఇక్కడే ఉన్నాడు ఎక్కడో సంఘాల్లో. ఇప్పటికే సంఘాల్లో అబద్ధ క్రీస్తు ఆత్మ ప్రవేశించేసింది ప్రియులారా. ఎలా గుర్తుపట్టాలి? నువ్వేం చేసినా అతను ఏమనట్లేదు, నేను గద్దించట్లేదు, నేను సరి చేయట్లేదు, నిన్ను పశ్చాత్తాపడమని చెప్పట్లేదు, నీవు కన్నీరు కార్చేలా చేయట్లేదు, నువ్వు పరిశుద్ధపరచుకునేలా చేయట్లేదు, దైవ భయం నీకు కలిగేలా చేయట్లేదు అంటే ఖచ్చితంగా అటువంటి ఎన్ని వర్తమానాలైనా ప్రియులారా దేవుని నుండి, పరలోకం నుండి, సియోను నుండి వచ్చిన వాక్కు అయితే కాదు అది. ఎన్ని ప్రసంగాలు అయితే ఏంటి లాభం? మనుషులకు అనుకూలంగా, మనుషులు సంతోషపెట్టేవాళ్ళుగా, 2 భార్యలు ఉన్నవాడు ఫీల్ అవ్వద్దు, అన్యుడు కూడా ఫీల్ అవ్వద్దు, తాగుబోతుడు కూడా ఫీల్ అవ్వద్దు, విగ్రహారాధన కూడా ఫీల్, అందరికీ అనుకూలంగా దేవుని ప్రేమను గురించి చెప్తాం. చెప్పుకో. దేవుని ప్రేమ అది కాదు. దేవుని ప్రేమ ఇలాంటిది ఒక్క ముక్క చూపించండి నాకు, దేవుడు ఒక్కడు చూపించండి ఒకసారి.
తాగుబోతులను దేవుడు ప్రేమిస్తున్నాడు, స్వలింగ సంపూర్ణ దేవుడు ప్రేమిస్తాడు, వ్యభిచారాలను దేవుడు ప్రేమిస్తాడు. వీళ్ళందరూ నరకానికి వెళ్ళేది ఎవరు? నరకానికి వెళ్ళేది ఎవరండి? అయితే మరి ఖాళీగా ఉందంటారా? కొటేషన్ల మీద బ్రతుకుతున్నారు కదా. ఇక్కడికి ఎక్కిరము. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. అబూర శబ్దములో వినబడేది బ్యాండ్ బోరకం కాదు, ట్రంపెట్ ఏం కాదు, ఒక స్వరం వినబడుతుందంట. నేను మొదట వినిన స్వరమే బూరధ్వనిలా వినబడింది. బోరేం కాదు, స్వరమే. దాని బేజ్ ఎలా ఉందంటే ఇక్కడికి ఎక్కిరము అని బోర ఊదినట్టుందంట. అది ఒక అనౌన్స్మెంట్, ఒక ప్రకటన, ఒక పిలుపు, ఒక కేక. ఇక్కడికి ఎక్కిరము. ఎవరికి? హెబ్రీ 11:5 2 చూపించి ముగిస్తా. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడుకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడయ్యుండనని సాక్ష్యము పొందెను. స్తోత్రం చెప్పండి ఒకసారి. కొనిపోబడక మునుపు ఇక్కడికి ఎక్కిరము అని కొనిపోబడుటకు వచ్చే కేక హనోకు లాంటి వాళ్ళకి, దేవునికి ఇష్టడై ఉన్న వాళ్ళకే, మనుషులకు ఇష్టంగా, మనుషులకు అనుకూలంగా, ప్రతి వర్గానికి అనుకూలంగా మారిపోయే ప్రజల మన్నన పొందేలాగా ప్రవర్తించే వారికి కాదు, ప్రజలందరినీ కలుపుకునే వాళ్ళ కోసం కాదు, అందరూ కావాలి అనుకునే వాళ్ళ కోసం కాదు. హనోకు అనగా ప్రతిష్ఠితుడు, వివాహం చేసుకున్న ప్రతిష్ఠితుడే, వివాహం చేసుకున్న దేవునికే ఇష్టడు, భార్య బిడ్డలు ఉన్న దేవునికి ఇష్టడుగా బ్రతికి చెప్పకుండా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడంట. స్తోత్రం చెప్పకుండా ఒకసారి గట్టిగా హల్లెలూయా. హనోకు ఇక్కడికి ఎక్కిరము అనగానే నాకు వివాహమైనది, ఇప్పుడే మొన్న బాబు పుట్టిండు అని చెప్పలేదు ఆయన. నువ్వు పిలడమే ఆలస్యం ప్రభా, రెడీ అని వెళ్ళిపోయాడు అంతే. ఇక నేను నీ దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు కుటుంబాన్ని వదిలేస్తావేంటి? నువ్వే చూసుకుంటావు. దేవునికి స్తోత్రం కలిగాక చూసుకుంటాడు దేవుడు, కాపాడుకుంటాడు దేవుడు. క్రైస్తవ జీవితంలో మరణం అనేది నష్టం కాదంట, లాభమే. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టలుగా ఉన్నారా? మనుషులకి ఇష్టలుగా ఉన్నారా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడు అస్సలు కానే కదా. అలాంటి వాళ్ళు ఎవ్వరు క్రీస్తు దాసులు కారు. తాగుబోతులు సంతోషపెట్టాలి, అదే లక్ష్యం. దుర్మార్గులను సంతోషపెట్టాలి, చందాదారులను సంతోషపెట్టాలి, డబ్బులు ఇచ్చే వాళ్ళని సంతోషపెట్టాలి, రాజకీయ నాయకులను సంతోషపెట్టాలి, అందరికీ అనుకూలంగా మారిపోవాలి. మేము అందరికీ ఓపెనండి, అందరికీ. మూయబడిన ఉద్యానము, నీ రాజు మాత్రమే, నీ సౌందర్యమును కోరినవాడు అతనికే నమస్కారము చేయము. కొంచెం ఎక్స్క్లూజివ్గా, పర్సనల్ అనేది ఒకటి ఉంటుందండి, ప్రైవసీ అనేది ఒకటి ఉంటుందండి, ఎక్స్క్లూజివిటీ అనేది ఒకటి ఉంటుందండి, ప్రత్యేకంగా ఉండుట అనేది ఒకటి ఉంటుంది. ప్రతిష్ట అంటే అది అందరికీ మేము కాదులండి, ఒక్కడికే, కొందరికి కూడా కాదు. దేవునికి ఇది కానుకో, బియ్యం బస్తా తీసుకొచ్చారనుకోండి, చర్చికి ఇచ్చేసారనుకోండి, మీ ఇంట్లో బియ్యం అయిపోయిన తర్వాత ఏమనాలి? మన చర్చిలో బియ్యం ఇచ్చాం కదా, బస్తా పట్టరా మళ్ళీ వచ్చి అంటారా? ముట్టేరా భస్మం అక్కడ దాన్ని. దేవుడికి ఇచ్చిన దాన్ని ముట్టారా, దేవుడికి ఇచ్చిన పరిచయకి ఇచ్చేసిన సేవకురాల్ని ముట్టారా, కథమే. ఇంకా హింట్ ఇవ్వకూడదు. పర్లేదు బిడ్డ, వచ్చాయి తల్లి, పద నీ జాబ్ అట్టనే ఉంది వెళ్ళు. మనుషులు చూసి సేవకు వచ్చినవాడు వదిలేస్తాడండి, దేవుని చూసి వచ్చినవాడు వదలడు. దేవుని పిలుపున్నవాడు ఎప్పుడు వదలడు బ్రదర్ సిస్టర్. మనుషులు మోసం చేయవచ్చేమో, మనుషులు వాడుకొని వదిలే వచ్చేమో, కానీ వీళ్ళు ఎటు చేశారు కాబట్టి నువ్వు సేవ ఎందుకు మానేస్తావు? వాళ్ళు మానే. ఎవరిని ఇబ్బంది పెట్టి అక్కడ మానేస్తావు, దేవుని ఎందుకు మానేస్తావు? మనుషులను సంతోషపెట్టే వాళ్ళుగా సమర్పించుకున్నావు కదా.
అనుకూలమైన సంఘాలు చూసుకుని వెళ్ళిపోతున్నారు. మాకు పలానా పని, మేము పూలు తీయడం మాకు ఇష్టం లేదండి. పూల గురించి ప్రసంగం చేయని సంఘాలు చూసుకుంటారు. బూట్ల గురించి చెప్పని ప్రసంగాలు చూసుకుంటారు. ఆభరణాల గురించి చెప్పని సంఘాలు చూసుకుని ఇక్కడ బాగుంది బాగా చెప్తాయి. ఇవేం చెప్పట్లేదండి ఆయన. అవన్నీ సంఘాలు అనుకుంటున్నారా? ఎవరికి అనుకూలంగా వాళ్ళు మార్చుకొని, మా తప్పిపోయిన కుమారుడికి మరి 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 తండ్రి ఉంగరం ఇచ్చాడు కాబట్టి నేను 3 ఉంగరాలు వేసుకో, ఈ 10 వేసుకో, 10 వేసుకో అండి. దానికి మళ్ళీ వాక్యం చూడు. తప్పైన కుమారుడికి ఆ తండ్రి ఉంగరం ఇచ్చాడంట. వీళ్ళు ఇంకా తప్పే ఉన్నారు. ఆయన వచ్చాడు కానీ వీళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళు లూసిఫర్కి రెక్కల్లో అందమైన వాద్యాలు, అందమైన కలర్స్ దేవుడు కలుగు చేశాడు కాబట్టి మనం కూడా వేసుకోవడం తప్పలేదు. ఒక అంటాడు, వామ్మో నీకు పోల్చుకోవడానికి లూసిఫర్ తప్ప ఏ దేవత దొరకలేదా? పోల్చుకోవడానికి మంచి ఘనమైన గబ్రియల్ లాంటి దేవదూతలు ఉన్నారు, మిఖాయేలు లాంటి దూతలు ఉన్నారు. ఇక ప్రకటన గ్రంథంలో ఇంకా ఇది ఇంద్ర ధనుస్సు నెత్తున్నారు. ఎవరు దొరకలేదు లూసిఫర్ మాదిరి. ఒక ఆయన అంటాడు, దేవుడు బాబేలు గోపురం కట్టుట దేవుడు చూచాను. మందిర ప్రతిష్ఠ ఆరాధనకి ప్రసంగం అది. మీకు అర్థం కాలేదు? వామ్మో, ఇంకేం దొరకలేదు. దేవుడు అలా చూశాడు అంతే, వాళ్ళు కట్టేశారంట. కాబట్టి ఈ మందిరం కూడా అలాగే దేవుడు చూశాడు. కూలిపోద్దాయండి నేను అనుకున్నాను. వామ్మో, 4 రోజులు కూలిపోయేటట్టుందా ఆ ప్రసంగానికి ఆ మందిరం. కామన్ సెన్స్ వదిలేండి, కానీ దేవుని సెన్స్ లేదు కదా, కామన్ సెన్స్ కూడా లేదు కొంతమందికి. వీళ్ళ ప్రసంగాలు వినడానికి మళ్ళీ జనాలు మళ్ళీ దానికి మనం లైవ్ దేవుని స్తోత్రం చెప్పడం కాబట్టి ఒకసారి మళ్ళీ చాలా అద్భుతమైన వర్తమానం పాస్ గారు కామెంట్, మళ్ళీ ఆ కామెంట్ భక్తులకు నమస్కారం. నాయన ఏళ్ళ పరలోకమైన భక్తులు కాదు, కడబూర శబ్దం వీళ్ళకి కాదు ప్రియులారా. దేవునికి ఇష్టడై ఉన్న వారికే ఈ బూర. ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇష్టులైన వాళ్ళు కొనిపోబడతారు. స్తోత్రం చెప్పడం కూడా వస్తారు గట్టిగా హల్లెలూయా. సాక్ష్యం చెప్పిన వాళ్ళు వెళ్ళలేదు, సాక్ష్యం చెప్పించుకున్న వాళ్ళు వెళ్ళలేదు. దేవుడు సాక్ష్యం చెప్పాడంట ఇతని గురించి. సాక్షి అయి ఉండుట అంటే ఇది, సాక్ష్యం పొందుట అంటే ఇది. ఆశీర్వాద సాక్ష్యాలు చెప్పిన వాళ్ళందరూ, స్వస్థత సాక్ష్యాలు చెప్పిన వాళ్ళందరూ వెళ్ళలేదు బ్రదర్ సిస్టర్. సాక్ష్యం పొందినవాడు వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా హల్లెలూయా. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. రాజుల 2వ గ్రంథం 2:11. రాజులు 2:11. వారు వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏలియా కలిసి వెళుతుండగా సుడిగాలి వచ్చి వారిని విడదీసి, చూస్తారు ఒకసారి, అగ్ని రథములు వచ్చి ఏలియాను ఆకాశమునకు కొనిపోయాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొనిపోబడుట అంటే ఇది, ఎత్తబడుట అంటే ఇది. పర్లేదు నా చూడండి. దేవునికి స్తోత్రం. ఇక్కడికి ఎక్కిరము అనే కేక వినబడేది ఏలియా లాంటి రోషము గల వారికి. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి గట్టిగా హల్లెలూయా. 450 మంది ప్రవక్తలు ఒక దిక్కునైతే ఈయనొక్కడొక్క దిక్కునండి. ఛాలెంజ్, కమాన్. మనం ఎవరిది నమ్ముతామంటే 400 మంది చెప్పిందే నిజం. ఎందుకంటే మెజారిటీ ఎక్కడ ఉంది? ఒకటి చెప్పింది ఎవరికి కావాలి? ఇర్మియా అంటాడు, ఇదిగో ప్రభు, ఇదిగో మీ మీదకి క్షామమును ఖడ్గమును, కర్రు అంటే క్షామమును ఖడ్గమును మిడతలను, ఇంకేంటిది, తెగుళ్ళు. 4 అంటాడు. ఖడ్గము యుద్ధం, క్షామము కరువు, తెగుళ్ళు రోగాలు, 4వది మిడతలు. మీ మీదికి రాబోతున్నది ఇర్మియా చెప్పగా వాళ్ళు ఏమన్నారు తెలుసు జనాలు? ఊరుకో, మొన్న మీటింగ్కి పోయి వచ్చినాం, అక్కడ ఒక ప్రవక్త ప్రాఫెసీ చెప్పిండు అబ్బా అన్నారు వాళ్ళంతా. ఏమన్నారంట? యెహోవా మీ మీదకి ఏ కీడు రప్పింపక మీకు నిశ్చయముగా సమాధానము కలుగు చేతులని యెహోవా చెప్పుచున్నాడు అన్నారంట. ఇర్మియా అంటాడు, ప్రభువా నాకు ఈ మాట చెప్పి వాళ్ళకి ఆ మాట చెప్పేవేండి నువ్వు అంటే, దేవుడు అంటాడు, నేను వారిని పంపలేదు,
వారు నా పేరుతో వంచన మాటలు పలికితిరి గనక ఆ తెగులు, ఆ క్షామము, ఆ ఖడ్గము, ఆ మిడతలు వారిని, వారి భార్యలను, వాళ్ళ పిల్లలు తినును చెప్పు అంటాడు. వెళ్ళి ఒక్కడే చెప్తున్నాడు కాబట్టి వాల్యూ లేదు బ్రదర్ సిస్టర్. అంతే, అలాగే ఉంటాయి. మరి అందరూ వినతే అందరూ చేస్తారు కదా. దేవుడు ఏర్పాట్లు ఉన్న వాళ్ళకే సత్యవాక్యం వెళ్తుంది బ్రదర్ సిస్టర్. వాళ్ళే వింటారు, వాళ్ళే ఏకీభవిస్తారు, వాళ్ళే పట్టుకుంటారు, వాళ్ళే సిద్ధపడతారు. దేవుడికి స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. ఎవరు? ఏలియాకి వినబడిన బూర శబ్దం ఇక్కడికి ఎక్కిరమ్ము అని. ఎందుకు అనగా దేవుని కొరకు రోషము కలిగి ఒంటరిగా నిలబడినా పర్లేదు బ్రదర్, ఒంటరిగా అయినా పర్లేదు, సత్య మార్గములో ఒంటరిగా నడవాల్సి వచ్చినా పర్లేదు బ్రదర్, ఒంటరిగానే పోదాం. నీతో కూడా ఎవరు రాలేదని, నీ మాట ఎవరు వినలేదని నన్ను అదే అనుకున్నాను నేను. ఇర్మియా వేసిన ప్రశ్నలు, యెషయా వేసిన ప్రశ్నలు చూడండి ఒక్కసారి. మేము చెప్పిన సమాచారం ఎవరు నమ్మాను ప్రభువా? ఎవరు నమ్మాను ప్రభువా అంటే కొత్త గడితేవేంటి అంటాడు దేవుడు. నేను నీకు ముందే చెప్పలేదా? వారు వినుట మట్టుకు విందురు కానీ హృదయమున గ్రహింపరు, నేను ఫాలో ఖచ్చితంగా అవ్వరు. కానీ చెప్పాలి, ఇదే పరిచర్య. మిషన్ ఇంపాసిబుల్ అనమాట. అంతే, నువ్వు వెళ్ళి మాట్లాడు ఫరోతో, కానీ హృదయం కఠినపరుస్తా. ఇదేం ఫిట్టింగ్ ప్రభువా? నువ్వు వెళ్ళి చెప్పు. సక్సెస్ అవుతూ ముందే చెప్పేశాడు. స్తోత్రం చెప్పడం కూడా ఒకసారి. ఎందుకు అని ఏజ్కలు అడిగేసినట్టున్నాడు. ప్రభు అంటాడు, వారి మధ్యన ప్రవక్త ఒకడు ఉన్నాడని వారికి తెలియనట్లు నువ్వు ప్రకటించాలి. వారు నీ జనులైనట్టుగా నీ దగ్గరకు వచ్చి నా జనులైనట్టుగా మాటలు వింటారు, కానీ నిన్ను అంగీకరించరు. వాళ్ళు అంగీకరించని వర్తమానాలు ఇవన్నీ. అయినా పర్లేదు, దేవుని ఏర్పాట్లు ఉన్న వాళ్ళందరికీ అందుతుంది. దేవుని స్తోత్రం చెప్పడం కూడా ఒకసారి. ఎత్తబడేవాడు, రోషం కలిగిన వాడు, ఇక్కడికి ఎక్కిరము అనే శబ్దం వినేవాడు, దేవునికి ఇష్టడై ఉన్నవాడు, రోషం కలిగిన వాడు, ఒంటరిగా నిలబడగలిగిన వాడు. దేవుడు ఛాలెంజ్ చేసి ఏమంటాడంటే, ఇతను అంటాడు ఒక్కడనే మిగిలి తిని. రోషం కలిగిన వాడు అంతవరకు ఓకే, ఒక్కడే అని మాత్రం నేను అనుకో, నీకు తెలియదు కదా అంటాడు. అంటే ఎక్స్క్యూజ్ మీ, మరి నాలాంటి వాళ్ళు ఉన్నారంటావు, ఎంతమంది ఉంటే పవర్ బాగుంటుంది అంటావు అంటే, మన జనరల్గా ప్రసంగాలు 7 పాయింట్లు ఉంటాయి, 7 ఉంటే సరిపోద్ది ప్రభు అంటే, దేవుడు అంటాడు 7 7,000 మంది ఉన్నారు. హల్లెలూయా. ఎక్స్క్యూజ్ మీ అంటే ప్రవక్తలా కాదు, ఏలియా వంటి వాళ్ళు 7,000 మంది ఉన్నారు. మరి ఏరి అంటే నువ్వు ఒక్కడు సరిపోయావు. దేవునికి స్తోత్రం చెప్పడం కూడా ఒకసారి. ఆయన అంబులో పొదులోని తీసిన ఒక్క బాణం సరిపోయింది బయలు ప్రవక్తల్ని గుండెలు కస్సం దిగడానికి. ఉండొద్దా మనం అలాగా? ఒక్క బాణం చాలు బ్రదర్ సిస్టర్. అందరినీ వాడుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కడు నిలబడు చాలు, అయిపోద్ది, దేవుని పని అయిపోద్ది. ఐగుప్తుని గడగడలాడించడానికి ఒక్క మోషే సరిపోయాడు. ఇశ్రాయేలుకి హెచ్చరిక చేయడానికి ఒక ఏలియా సరిపోయాడు. ఐగుప్తుని తిరగేయడానికి ఒక మోషే సరిపోయాడు బ్రదర్ సిస్టర్. ఎక్స్ట్రాడినరీ, 1 person బర్నింగ్ ఫర్ గాడ్, 1 person ఆన్ ఫైర్ ఫర్ గాడ్. దేవుని కొరకు మండే ఒక్కడు చాలు బ్రదర్ సిస్టర్. లేరు, ఎక్కడున్నారు? ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరి ప్రణాళికలు వాళ్ళది, సొంత ఆలోచనలే దర్శనాలుగా కలిగి ఉన్నారు, సొంత ఊహల్నే దేవుడిచ్చిన దర్శనం అని చెప్పుకుంటున్నారు. రాంగ్. అందుకే ఎవరు వాడబట్టలేదు. ఎత్తబడేవాడు ఇష్టుడై ఉండాలి, ఎత్తబడేవాడు రోషం కలిగిన వాడై ఉండాలి. ఎత్తబడేవాడు బాప్తిసం ఇచ్చి, ఈ నపుంసకుడికి బాప్తిసం ఇచ్చి బయటికి రాగానే కానుగు పెట్టే వరకు కూడా ఆగలేదు ఫిలిప్పు. దేవుని ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. అపోస్తులు 8:39 చదవండి ఒకసారి. మన ప్రతిఫలం ఇక్కడ కాదు బ్రదర్ సిస్టర్. We are on a mission sent by God. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. అతడు అజోతులో కనబడును. అజోతు, అష్టోదు చెప్పడానికి టైం లేదు. అష్టోదులో మందసం ధ్యానించండి ఒక్కసారి పదం అంతా. ఎక్కడ మందసం? అష్టోదులో మందసం. మొదటి సమయంలో 5 తర చదువుకోండి, తీయక్కర్లేదు. దాట్స్ ద రోషం కలిగిన, పరిచర్య భారం ఉన్న,
ఆత్మను రక్షించే భారము నా సేవకుని రోషం అది. సార్ మీ పేరేంటి? ఫిలిప్పు. పేరు కూడా అక్కర్లేదు, కాను కూడా అక్కర్లేదు, నెక్స్ట్ మీటింగ్ అక్కడ అక్కర్లేదు, అడ్రస్ అక్కర్లేదు. అంతే, ఆత్మ ఎత్తి కొనిపోయింది. ఎత్తబడే వాళ్ళం మనమంతా. దేవుని స్తోత్రం చెప్పడం కూడా సారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కడబోరు శబ్దం వింటామా? దేవునికి ఇష్టలం అవ్వగలమా? దేవుని కొరకు రోషముగా అందరూ ఒక లెక్క అయితే మనం ఒక లెక్క, అందరిది ఒక ప్రసంగం అయితే మనది ఒక ప్రసంగం, అందరూ ఒక ఉపదేశం అయితే మన ఉపదేశం వేరు. బ్రదర్ సిస్టర్, అందరిది దీవెనలు అయితే మంది శిక్ష, ప్రతి దండన, ఉగ్రత, తీర్పు. అందరిది ఆశీర్వాదాలు అయితే మంది న్యాయమైన జీవితం, నీతి కలిగిన జీవితం, పరిశుద్ధం కలిగిన జీవితం. వీఆర్ డిఫరెంట్, వీఆర్ సెపరేటెడ్, వీఆర్ కాన్సిక్రేటెడ్, వీఆర్ స్పెషల్, ఎక్స్క్లూజివ్. ప్రత్యేకంగా ఉందాం బ్రదర్ సిస్టర్. 10,000 మందిలో నా ప్రియుని గుర్తింపవచ్చును అంటే ఏంటో తెలుసా? 10,000 మంది వేరు, నా ప్రియుడు వేరు. 10 మందిలో గుర్తుపట్టవచ్చు, 10,000 మందిలో ఒకరిని ఎలా గుర్తుపట్టగలవు? ఆయన కలర్ వేరు, ఆయన నడక వేరు, ఆయన హెయిర్ స్టైల్ వేరు, ఆయన పెదవులు వేరు, ఆయన పాదాలు వేరు, ఆయన చేతులు వేరు, ఆయన వైఖరి వేరు. వర్ణించింది షూలమ్మితి. తల నుంచి అది కాలు వరకు నా ప్రియుడు డిఫరెంట్. అలాంటి మన దేవుడు ఏం కోరుకుంటాడంటే, ఈ భూమి మీద నా సంఘం అలాగ ఉండాలి అని కోరుకుంటున్నాడు. లెక్కకు మించిన కన్యకులున్నా, 80 మంది ఉపపత్నులున్నా, 60 మంది రాణులున్నా, నా పావురము, నా నిష్కలంకురాలు మాత్రం ఒక్కతే. అందరూ కాదు బ్రదర్ సిస్టర్, ఆ ఒక్కతే అనబడిన గుంపులోనే ఉందుముగాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన తండ్రి, అనుకన్నాను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ జీసస్. మంచి దేవుడా, మీకు స్తోత్రాలు నాయన. నీకేమిచ్చి మరణం తీర్చుకోగలము మా తండ్రి. ప్రభా, మమ్మల్ని ఈ యొక్క 2వ రాకడ సిద్ధపాటు సభలలో ప్రభా మీరు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్న విధానం బట్టి స్తోత్రం. ఈ రాత్రి ప్రత్యేకంగా నీ దాసుని మీద నీ ఆత్మ నుంచి మాతో తేటగా సూటిగా మాట్లాడినందుకు వందనాలు. ఎవరైతే ప్రత్యేకముగా ఉంటారో నాయనా, ప్రతిష్టలో ఉంటారు, వారికి మాత్రమే పరలోకం. నాయనా మీకు స్తోత్రాలు. అలాంటి ప్రతిష్టలో మేము ముందుముగాక. మంది కాదు నాయనా, మంది కాదు, అది ఒకరైనా సరే ప్రభా, ఏర్పాట్లో ఉన్నవారు, ప్రతిష్టలో ఉన్నవారు, తమ సాక్ష్యాన్ని ప్రభా నాయన కాపాడుకున్నవారు మాత్రమే ఆ పరలోకమని ప్రభా నీవు సుస్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. ఈ దైనందిన విశ్వాస యాత్రలో ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, సైతానీయ లోకంలో జీవిస్తున్నప్పుడు మమ్ములు మేము ప్రత్యేకంగా ఎంచుకొందుముగాక. నీ కొరకు ప్రత్యేకంగా బ్రతుకుదుముగాక. ప్రభా, పాపము అంటని నాయనా, శాపము అంటని ఒక ప్రత్యేకమైన జీవితంలో మేము ఉందుముగాక. ప్రభువా, మేము ఎంత ప్రార్థన చేసినా లోకము మారే పరిస్థితి లేదని సుస్పష్టంగా మాకు అర్థమవుతుంది. ఏది ఏమైనప్పుడు కూడా మా జీవితాలను మీరు వాక్యం ద్వారా కడుతున్నందుకు స్తోత్రాలయ్యా. నీ ప్రేమకు నిండు వందనాలు నాయన, నీ ప్రేమకు నిండు వందనాలు. ఇలాంటి ప్రభువా, ఇలాంటి మంచి వాక్యము లేని సంఘాలు ఎన్నో ఎన్నో లోకంలో బ్రతుకుతున్నాయి. ఆశీర్వాదాలని, దీవెనలని, ఏ సంబంధమైనటువంటి ఆలోచనలే తప్ప పర సంబంధమైన ఆలోచన లేని సంఘాలు ఎన్నో. ప్రభా, మమ్మల్ని ఎందుకో ప్రేమించావు. ఈ చిన్న మంద భయపడకుమన్నట్లుగానే చిన్న మందగా ఉన్నటువంటి మమ్మల్ని ప్రభువా నీ సేవకుని ద్వారా బలపరుస్తున్న స్తోత్రం నాయన. నీ ప్రేమకు నిండు వందనాలయ్యా. బ్రతికినంతకాలం నమ్మకమైన పాత్రలుగా చేసుకోయ్యా, నమ్మకమైన పాత్రలుగా చేసుకోయ్యా. ఎటువంటి పరిస్థితిలో కూడా ప్రభువా మేము జారిపోకుండా, పడిపోకుండా గురి వద్దకే పరిగెత్తుదుముగాక, గురి వద్దకే పరిగెత్తుదుముగాక. ప్రభా, ఈ చిన్న మందను ప్రభా మీరు దీవించండి. మేము అనేకులకు మాదిరికరంగా ఉండి అనేక మంది కొరకు ప్రభా నాయన మాదిరికరమైన బ్రతికి వారిని కూడా నీ వైపు ప్రభా, పరలోకం వైపు ఇక్కడికి ఎక్కిరమ్ము అనేటువంటి మాటకు మాకు వినపడేటువంటి చేయి మనం ప్రార్థన చేస్తున్నాం.
ప్రభు ఆ మాటను ప్రభా నాయన స్వరము వినే కృపను నాకు దయచేయి ప్రభు. ఈ రాత్రి ఒకవేళ నీవు వస్తే నేను ఎత్తబడే గుంపులో ఉండాలి నాయన, ఎత్తబడే గుంపులో ఉండాలి ప్రభు. కృప చూపించండి, కృప చూపించండి. మరొకసారి ప్రభు వచ్చిన వారందరినీ దీవించండి, వాక్యం అందించండి, నీ కుమారుని దర్శించండి, మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇవ్వండి. యేసు నామములో పరిపూర్ణ స్వస్థత కలుగునుగాక. అయ్యా అనేకులకి మేలుకరంగా నీ దాసుని దాసురాలు నుంచినందుకు వందనాలు. దాసురాలు కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి, బిడ్డకు మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి కృపలో వర్ధిల్ల చేయమని మరొకసారి నీ పాదాలకు వేవేల వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందుకుని నామ తండ్రి, ఆమేన్. ఆమేన్. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, ఆదరణ, ప్రభు యొక్క మహిమగల రాకడ పర్యంతం మనకందరికి సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.